వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడి 4 రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారులు కేసును పట్టించుకోవడం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం ఘటనపై దళిత సంఘాలు రోడ్డెక్కాయి. ఎస్ఐని వేధించి ఆత్మహత్య యత్నానికి పాల్పడే విధంగా వేధించిన సిబ్బందిపై ఉన్నతాధికారులు అటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసు వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి సూసైడ్ అటాక్ కు కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగాల నుంచి తొలగించాలని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి ఏవూరి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక రింగ్ రోడ్డు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి ధర్నా నిర్వహించారు. ఈ 4 రోజుల నుంచి కూడా ఆయన మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ 4 రోజులుగా ఆయన ఆత్మహత్య ప్రయత్నానికి కారకులు ఎవరో జడ్జి గారికి కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా సిఐతో పాటు 3-4 కింది స్థాయి సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు కూడా పంపడం జరిగింది. అంటే దీనికి కారణం పోలీస్ అధికారి, పైన పోలీస్ అధికారి అని, కింద ఉన్న కొంతమంది సిబ్బంది అని ఇక్కడ పోలీసులు చర్యల ద్వారానే చెప్పకని చెప్తున్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపి ఎస్ఐ ఆత్మహత్యానికి కారకులైన వాళ్ళని ఈ సంఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ జిల్లా ఎస్పీ